హాయ్ ఫ్రెండ్స్, అనుపగింజలతో కుడుములు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం 1/2 kg వరకు అనుపగింజలు తీసుకున్నానండి. దానిలో వాటర్ పోసుకొని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. మనం ఈ లోపల బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి ప్లేస్లో బియ్యం రవ్వ కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే బియ్యం పిండినే యూజ్ చేస్తానండి. దీనిలో కొత్తిమీరాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి, మెంతాకు, ఉల్లాకు, అలాగే 50% వరకు ఉడికిన అనుపగింజలు అన్నీ సిద్ధంగా ఉంచుకొని బియ్యం పిండిలో ఉల్లాకు, కొత్తిమీరాకు, కొంచెం మెంతాకు తీసుకుంటే సరిపోతుందండి. మెంతాకు బాగా అవసరం ఏముండదు. ఉంటే ఎల్లాకు కూడా తీసుకోవచ్చు. అలాగే 50% వరకు ఉడికిన అనుపగింజలు, మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయల కారం తీసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అన్నీ మిక్సీ అయ్యేలాగా మొత్తం ఇలా కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒక ముద్దలాగా తయారైన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని మనం చేసుకున్న బాల్స్ని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేతితో కూడా ప్రెస్ చేసి మనం ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవచ్చండి. అలాగే ఆవిరి కోసం చిల్లుల గిన్నెలో కూడా ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెను తీసుకొని దానిలో కుడుములను ఇలా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారైన తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇంకో స్టవ్ పై మనం హోల్స్ ఉండే గిన్నెలో ఆవిరి పెట్టడానికి ఇంకొక వేరే గిన్నెలో వాటర్ తీసుకొని నీళ్ళు వేడి కానివ్వాలి. వేడైన వాటర్లో మనం ఇడ్లీ పాత్రలో చేసుకున్న ప్లేట్స్ ఆ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మనం హోల్స్ ఉన్న గిన్నెలో చేసుకున్నవి ఇలా ఆ పాత్ర మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes ఉడకనివ్వాలి. అలా ఉడికాక ఎంతో రుచికరమైన కుడుములు తయారవుతాయి.